హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ టైట్ అయిందా, ఉక్సులు పట్టడం లేదా? సో నేను ఇప్పుడు మీకు 3 వేస్లో బ్లౌజ్ లూజ్ ఎలా చేసుకోవాలి అని బెస్ట్ యాక్ట్స్ చెప్తాను. వితౌట్ కటింగ్, విత్ కటింగ్ కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వేలో బ్లౌజ్ను లూజ్ చేసే యాక్ ఏమంటే, యాక్చువల్లీ బ్లౌజ్కు లోపల సైజ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా, మీకు ఎంత లూజ్ అవసరమో అంతవరకు అయితే స్టిచ్చెస్ అయితే ఓపెన్ చేయండి, అంటే తీసేయండి. ఇన్ కేస్ స్టిచ్చెస్ అన్ని తీసినాం ఇంకా కానీ బ్లౌజ్ టైట్ ఉందంటే నేను ఈ విధంగా చెప్పే విధంగా ట్రై చేయండి. సో మీ బ్లౌజ్లో ఎక్స్ట్రా క్లాత్ లేదు కాబట్టి మనం బ్లౌజ్ మ్యాచింగ్ క్లాత్ పీస్ యాడ్ చేసి కూడా లూజ్ చేయొచ్చు. అంటే క్లాత్ను మనము అటాచ్ చేస్తామన్నమాట. సేమ్ కలర్, ఇప్పుడు బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ బ్లౌజ్తో మనం అయితే పీస్ అనేది అటాచ్ చేస్తాము. చూడండి, లాస్ట్ స్టిచ్ వరకు ఉంది, సరిపోతుంది కానీ అది పిగిలిపోతుంది. కాబట్టి అలా లాస్ట్ ఉండేంత వరకు అయితే పెట్టుకోవద్దు. ఈ విధంగా లాస్ట్ వరకు మొత్తం అన్ని స్టిచ్చెస్ అయితే పీకేయండి. వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలాగా. ఇలా స్టిచ్చింగ్ స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ ఆ స్టిచ్చెస్ తీయడానికి మిడిల్లో అయితే బాగా ఈజీగా వస్తుంది. వీడియోలో చూస్తున్నారు చూడండి, అలా అయితే తీసేయండి. తర్వాత నేనైతే ఈ క్లాత్ కు మ్యాచింగ్ ఉండే క్లాత్ అయితే తీసానండి. తీసుకొని దాన్ని 4 పీసెస్ అయితే మనకు కావాలి. ఫస్ట్ మొత్తం లెంత్ ఎంత ఉందో అంత లెంత్ అయితే పెట్టి చూస్తున్నాను. లేకుంటే ఒకసారి టేప్ తీసుకొని టేప్ తో కూడా మనము మెజర్ చేయండి మొత్తం మనకి ఎంత కావాలి అని. అలాగే నేనైతే 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే సరిపోతుంది నాకు. నేను వీడియోలో చాలా క్లియర్ గా చెప్పాను చూడండి. ఆ విధంగా మనం ఎంత అయితే కావాలో అంత పీస్ కట్ చేసుకొని ఈ విధంగా 4 పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇది ఒకవేళ మీరు టైలర్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళొచ్చు, ఒకవేళ మీ దగ్గరే మిషన్ ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, 4 పీసెస్ అయితే వచ్చినాయి కదా. ఖచ్చితంగా బ్లౌజ్ అయితే టైట్ అవుతుందండి. ఇప్పుడు మనము లేడీస్ కి అయితే పిల్లలు పుట్టినాక కానీ, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మన బాడీలో కంపల్సరీ చేంజెస్ అయితే వస్తాయి కంపల్సరీగా. ఇలా మళ్ళీ స్టిచ్ చేసినాక పైన కూడా ఇలా స్టిచ్ వేయండి, మళ్ళీ అది ఊడిపోకుండా క్లాత్ అనేది బాగా స్టిఫ్ గా ఉంటుంది అనమాట. అలా 4 సైడ్స్ కూడా చేశానండి. చేసిన తర్వాత మీ బాడీ మెజర్మెంట్స్ అంటే హ్యాండ్ లూజ్, ఆర్మ్ లూజ్, అలాగే నడుము లూజ్ ఎంత ఉండేదని చెప్పి ఖచ్చితంగా ఆ పాయింట్స్ పెట్టుకొని ఆ విధంగా స్టిచ్ చేసుకుంటే ఈ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వేలో బ్లౌజ్ ఎలా లూజ్ చేయాలో సెకండ్ యాక్ అండి. ఈ బ్లౌజ్ అయితే నాది బిఫోర్ మ్యారేజ్ బ్లౌజ్ అండి. ఇప్పుడు నాకైతే చాలా టైట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ అన్నమాట కొంచెం ఎక్కువ టైట్ ఉంది. అందులో నెక్ కూడా కొంచెం హెవీగానే ఉంది, అంటే పైకి ఉంది, కిందికి లేదనమాట. నేను మామూలుగా ఇప్పుడైతే ఇలాంటి బ్లౌజ్ వేసుకోవడం అయితే తక్కువ అనమాట. అందుకోసమే నేను ఏం చేశానంటే ఈ విధంగా బ్లౌజ్ ని పెట్టి మిడిల్ కి అయితే కట్ చేశానండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా కట్ చేసి చీరలో పీస్ ఉంటుంది కదా, నాకు చీరలో సైడ్ కు చాలా పీస్ అయితే ఉంది. ఆ పీస్ ని అయితే తీసుకొని దానికి లైనింగ్ కూడా అటాచ్ చేసి ఈ విధంగా నాకు ఎంతైతే నాకు ఒక 4 ఇంచెస్ వరకు అయితే నేను యాడ్ చేసుకున్నానండి. మీరు చూడండి ఒకసారి, మీరు బ్లౌజ్ వేసుకొని చూసి మీకు ఎంత వరకు అయితే కావాలో మీకు అర్థమవుతుంది కదా, ఎంత వరకు అయితే కావాలో అంత మాత్రమే కట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళే కూడా చేసిస్తారు. ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉంటే ఇది ఈజీగానే మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే వీడియోలో చూస్తున్నారు చూడండి, అలా అయితే నేను అటాచ్ చేశాను. ఒకవేళ మీరు ఇలానే వదిలిపెట్టుకోవచ్చు, లేకుంటే అక్కడ ప్లెయిన్ గా ఉంది కదా, దానిపైన డిజైన్ గా కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇది ఓల్డ్ చీరనే కదా అని చెప్పి నేను అంతగా ఏమనుకోలేదు. ఇలా కూడా స్టిచ్ చేసుకోండి. ఒకటి అంటే డిజైన్ మాదిరి ఉంటుంది, మోడల్ బ్లౌజ్ మాదిరి ఉంటుంది. డిజైన్ బ్లౌజ్ ఇలానే అన్నమాట వాళ్ళు కూడా స్టిచ్ చేసేది. నేను మొత్తం ఒకసారి మళ్ళీ పెట్టుకొని ఒకసారి నేను మార్క్ చేసుకుంటున్నాను. లైన్ మార్క్ చేసి తర్వాత నేనైతే స్టిచ్ చేస్తున్నాను. నేనైతే 4 ఇంచెస్ వరకు పెట్టుకున్నానండి. మీకు ఎంతైతే అవసరం ఉంటుందో అంతవరకు అయితే క్లాత్ అయితే అటాచ్ చేయండి. చాలా మందికి బ్లౌజ్ అయితే ఈ విధంగానే టైట్ అవుతా ఉంటుంది. మీ దగ్గర ఉండే టైలర్స్ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళే మీకు బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసి ఇస్తారండి. లేకుంటే మీరైనా ట్రై చేయొచ్చు ఇంట్లో అయినా. చూడండి,
చూడ్డానికి కూడా బాగుంది. నాకు చీరల పీస్ కాబట్టి ఇంకా చాలా బాగా కనపడుతుంది. థర్డ్ వేలో ఎలా యాక్ట్ చేయాలంటే, ఇది మనకు ఇంట్లోనే ఎవరైనా చేసుకోవచ్చు అండి. మిషన్‌తో అయితే ఏం పని లేదు. అప్పటికప్పుడు కూడా చేయొచ్చు. ఈ విధంగా మెటల్ బ్యాంగిల్ ఉంటుంది కదా, ఇది కొంచెం డిజైన్ ఉంది. ఇలా డిజైన్ ఉండేది కాకుండా ప్లెయిన్‌దైనా పెట్టుకోండి, బాగుంటుంది. ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు అలా ఫోల్డ్ చేసి పిన్ పెట్టండి. తర్వాత బాగా సెట్ చేసుకోండి, బయటికి కనపడుకోకుండా అలా. లేకుంటే ఒక లైట్‌గా సేమ్ కలర్ థ్రెడ్‌తో మనం సూది దారంతో కూడా అట్టా స్టిచెస్ వేయొచ్చనమాట. నెక్స్ట్ 2 బ్యాంగిల్స్‌ని ఆ విధంగా థ్రెడ్‌తో ముడి వేస్తా ఉన్నాను. ఇది ఒకవేళ మీకు ఇష్టం లేదు ఈ మోడల్ ఇలా వేసుకోవడం అనుకుంటే, నేను ముందు చెప్పాను కదా బ్యాక్ సైడ్ కట్ చేసి అలా కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు, బ్లౌజ్ పీస్‌ని అటాచ్ చేసి. దీనికైతే నేను బ్యాక్ సైడ్ హుక్స్‌లు పెట్టాననమాట. బ్యాక్ సైడ్ హుక్స్‌లు పెట్టి బోట్ నెక్ ఇచ్చాను. తర్వాత మీ దగ్గర ఉండే ఇయర్ రింగ్స్ గానీ, అలాగే ఏదైనా ఇలా ఉంటుంది కదా బేబీ ఫ్రాక్స్‌కి అందుకు వచ్చింటుంది, అది తీసి ఈ విధంగా థ్రెడ్స్ దగ్గర అయితే అటాచ్ చేశాను. చూడ్డానికైతే చాలా బాగుందండి. మీకు వీడియో చూశారు కదండి. మీకు కానీ ఈ వీడియో యూజ్ఫుల్ అనిపించే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు హెల్ప్ అవుతుంది.